అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందనరావు గారిని కేంద్ర కమిటీ ప్రకటించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. దేశంలో ఒక సుస్థిరమైన పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి రేపు రాబోయేటువంటి తెలంగాణ అభివృద్దిలో మరి మెదక్కు కీలక భూమిక పోషించనుంది. మరి దుబ్బాక నియోజక ప్రజలతో పాటు ఈసారి మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా మరి రఘునందనరావు గారిని గెలిపించేందుకోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసేందుకోసం మరి అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి రఘునందనరావు గారికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన కేంద్ర బీజేపీ కమిటీ గారికి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు గారికి పార్లమెంట్ సభ్యుడిగా మళ్లీ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఢిల్లీలో ఆ నరేంద్రుడు ఉండాలి, ఇక్కడ దుబ్బాకలో ఈ రఘునందనరావు ఉండాలని ఒక విధానంతో ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దుబ్బాక మున్సిపాలిటీ నుంచి మరియు దుబ్బాక కాన్స్టిట్యున్సీ నుంచి మన ముద్దుబిడ్డ అయిన రఘునందనరావు గారిని భారీ మెజార్టీతోటి ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా పంపించాలని దుబ్బాక ప్రజలకు తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.